భేటీలో రేవంత్ ప్రస్తావించబోయే అంశాలపై ఒక ఆసక్తి ఉత్కంఠ నెలకొంది. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యే హోదాలో రేవంత్ ప్రసంగంలో కొన్ని కీలక అంశాలున్నాయి. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా సభలో ఆయన ప్రసంగించారు. తెలంగాణకు దక్కాల్సిన అంశాలపై అప్పట్లోనే ఆయన పూర్తి స్పష్టతతో ఉన్నారు. ఆ 4 ముఖ్య అంశాలే ఇప్పుడు కీలకం కాబోతున్నాయా అన్న సందేహం కూడా కలుగుతోంది. సో అప్పట్లో రేవంత్ ప్రస్తావించిన ఆ 4 కీ పాయింట్స్ లో మొదటిది విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు ఉమ్మడి రాష్ట్రంలో అందరి ఆస్తి అన్నారు రేవంత్. తెలంగాణ ప్రభుత్వానికి స్టీల్ ప్లాంట్ లో కూడా వాటా కావాలన్నారు రేవంత్ రెడ్డి. IVF ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే OSS ఫర్టిలిటీని సందర్శించండి. విశాఖ ఉక్కు ఈరోజు ఇటు ప్రాంతంలో ఉండే వాటి మీద ఎట్లయితే మనం పంచుకుంటున్నామో విశాఖ ఉక్కు కూడా మన అందరిది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వానికి కూడా అందులో వాటాలు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. విశాఖ ఉక్కు ఈరోజు ఇటు ప్రాంతంలో ఉండే వాటి మీద ఎట్లయితే మనం పంచుకుంటున్నామో విశాఖ ఉక్కు కూడా మన అందరిది అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వానికి కూడా అందులో వాటాలు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. ఇక సెకండ్ పాయింట్, తెలంగాణకు సముద్ర తీరం ఓడరేవులు లేవు కాబట్టి తెలంగాణకు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవులు ఈ ప్రాంతాలపై హక్కు కావాలి అని అడుగుతున్నారు. 100 కిలోమీటర్లు వ్యాన్పిక్ ప్రాజెక్టు మాకు సముద్రం లేదు, ఓడరేవులు లేవు అధ్యక్ష. కానీ మాకు కావాలా, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సముద్రం ఓడరేవులు రావాలి. కాబట్టి 1000 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న సీమాంధ్రలో కనీసం 100 కిలోమీటర్లు వ్యాన్పిక్ అని ఒక ప్రైవేట్ సంస్థ కట్టబెట్టాలని చూసిన ఆ 28,000 ఎకరాలు ఆ వ్యాన్పిక్ కోసం ఏదైతే 100 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ను రిజర్వ్ చేసిందో ఈ రోజు అది రద్దయింది. కాబట్టి G2G గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వానికి ఆ వ్యాన్పిక్ భూములను ఆ 100 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ను కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా తమరి ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. రేవంత్ లేవనెత్తబోయే 3వ ఇంపార్టెంట్ టాపిక్, కడప జిల్లాలో బ్రాహ్మణి స్టీల్స్ భూములు తెలంగాణకి ఇవ్వాలని, అక్కడ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి వాడుకుంటామన్నారు రేవంత్. బ్రాహ్మణి స్టీల్స్ కోసం కడప జిల్లాలో దాదాపుగా 13-14 ఎకరాల భూమిని సేకరించారు. ఆ భూమి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే సోలార్ పవర్ ప్రాజెక్టును అక్కడ తెలంగాణ ప్రభుత్వం పెట్టుకొని తెలంగాణ కోసమయ్యే విద్యుత్తును అక్కడ ఉత్పత్తి చేసుకుంటాం అధ్యక్ష. ఇక తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూడా రేవంత్ కి చాలా క్లారిటీ ఉన్నట్టుగానే కనిపిస్తోంది. సభ్యుల నియామకంలో న్యాయపరమైన వాటా కావాలని రేవంత్ అప్పట్లో కోరారు. ఈ రోజు ఇరు ప్రాంతాల వాళ్ళం కలిసి ఉండాలంటే ఇద్దరికి అవసరమయ్యే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అధ్యక్ష. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉండే ప్రతి వాడికి ఆరాధ్య దైవం. కాబట్టి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫేర్ షేర్ ప్రకారం మా ప్రాతినిధ్యం ప్రకారం అక్కడ బోర్డు మెంబర్స్ కానీ చైర్మన్ కానీ ఫేర్ షేర్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అక్కడ అవకాశం కల్పించాల్సిందిగా తమరి ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అధ్యక్ష. సో ఇలా అప్పట్లోనే రేవంత్ ఈ 4 అంశాలపై చాలా స్పష్టతతో అసెంబ్లీలో మాట్లాడారు. సో ఇప్పటి ఈ ముఖ్యమంత్రుల భేటీలో కూడా ఈ విషయాల ప్రస్తావన వస్తుందా అని ఒక ఆసక్తి కనిపిస్తోంది. చంద్రబాబుతో భేటీలో రేవంత్ ప్రస్తావించబోయే అంశాలపై ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ఉమ్మడి ఏపీలో ఎమ్మెల్యే హోదాలో రేవంత్ ప్రసంగంలో కొన్ని కీలక అంశాలు ఇప్పటి వరకు మనం చూసాం. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా సభలో ప్రసంగించిన రేవంత్ ఈ 4 ముఖ్యమైన పాయింట్స్ ని ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. తెలంగాణకు దక్కాల్సిన అంశాలపై అప్పట్లోనే ఆయన చాలా స్పష్టంగా మాట్లాడారు. ఆ 4 ముఖ్య అంశాలే ఇప్పుడు కూడా కీలకం కాబోతున్నాయా అన్న చర్చ మొదలైంది. విశాఖ ఉక్కు ఈరోజు ఇటు ప్రాంతంలో ఉండే వాటి మీద ఎట్లయితే మనం పంచుకుంటున్నామో విశాఖ ఉక్కు కూడా మన అందరిది అధ్యక్ష.
తెలంగాణ ప్రభుత్వానికి కూడా అందులో వాటాలు కల్పించాల్సిందిగా కోరుకుంటున్నాం అధ్యక్ష. వ్యాన్ పిక్ ప్రాజెక్టు మాకు సముద్రం లేదు, ఓడరేవులు లేవు అధ్యక్ష, కానీ మాకు కావాలా. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సముద్రం, ఓడరేవులు రావాలి. కాబట్టి 1000 కిలోమీటర్ల సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉన్న సీమాంధ్రలో కనీసం 100 కిలోమీటర్లు వ్యాన్ పిక్ అని ఒక ప్రైవేట్ సంస్థ కట్టబెట్టాలని చూసిన ఆ 28,000 ఎకరాలు ఆ వ్యాన్ పిక్ కోసం ఏదైతే 100 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ను రిజర్వ్ చేసిందో ఈ రోజు అది రద్దయింది. కాబట్టి G2G గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వానికి ఆ వ్యాన్ పిక్ భూములను ఆ 100 కిలోమీటర్ల కోస్టల్ కారిడార్ను కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా తమరి ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. బ్రాహ్మణ స్టీల్స్ కోసం కడప జిల్లాలో దాదాపుగా 13-14 ఎకరాల భూమిని సేకరించిండ్రు. ఆ భూమి కూడా తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తే సోలార్ పవర్ ప్రాజెక్టును అక్కడ తెలంగాణ ప్రభుత్వం పెట్టుకొని తెలంగాణ కోసమయ్యే విద్యుత్తును అక్కడ ఉత్పత్తి చేసుకుంటాం అధ్యక్ష. ఈ రోజు ఇరు ప్రాంతాల వాళ్ళం కలిసి ఉండాలంటే ఇద్దరికి అవసరమయ్యే ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి అధ్యక్ష. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో ఉండే ప్రతి వాడికి ఆరాధ్య దైవం. కాబట్టి ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఫేర్ షేర్ ప్రకారం మా ప్రాతినిధ్యం ప్రకారం అక్కడ బోర్డు మెంబర్స్ కానీ చైర్మన్ కానీ ఫేర్ షేర్ ప్రకారం తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తెలంగాణ ప్రజాప్రతినిధులు కానీ తెలంగాణ ప్రాంత ప్రజలకు కూడా అక్కడ అవకాశం కల్పించాల్సిందిగా తమరి ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నా అధ్యక్ష.